మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. జస్ట్ 1 సబ్స్క్రైబర్ రీచ్ అయితే మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే సుకుబస్ సెరికు బీసీయూ డైరెక్షన్ మూవీలో వచ్చిన ఈ మూవీ అప్రాక్సిమేట్లీ 1 hour 30 minutes లో ఉంది గైస్. ప్రెసెంట్ అఫీషియల్ ఓటీటీ క్లారిటీ ఎక్కువ లేదు, కొన్ని రీజనల్ స్ట్రీమింగ్స్ రెంటల్ సైట్లో అవైలబుల్గా ఉంది. సో సుకుబస్ హారర్ థ్రిల్లర్గా వచ్చిన మూవీ. నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. స్లో బర్న్ సైకలాజికల్ హారర్ మూవీస్ నచ్చితే ట్రై చేయొచ్చు. మాస్ హారర్ ఆడియన్స్కి కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, ఈ సినిమాలో మిస్టీరియస్ సూపర్ నేచురల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సుకుబస్ అనే డెమోయినిక్ ఫోర్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. స్ట్రేంజ్ విషన్స్, డెత్, పారానార్మల్ ఈవెంట్స్ తో సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. మూవీ మెయిన్లీ అట్మాస్ఫియర్ అండ్ సైకలాజికల్ ఫియర్ మీద ఫోకస్ చేస్తుంది. జంప్ స్కేర్స్ ఎక్కువ ఉండవు. సో ఈ మూవీ రష్యన్ ఫోక్లోర్ హారర్ స్టైల్ ని మోడర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ తో మిక్స్ చేయడానికి ట్రై చేశారు. కొంతమంది హారర్ ఫ్యాన్స్ కి మూడ్ అండ్ విజువల్స్ చాలా బాగా నచ్చాయి, కాకపోతే నాకైతే యావరేజ్ ఫీల్ ఇచ్చాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, డార్క్ హారర్ అట్మాస్ఫియర్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్రీపీ విజువల్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంటుంది. డిఫరెంట్ లెవెల్ కంపేర్డ్ టు రెగ్యులర్ హారర్ మూవీస్ అనిపించింది. సో నెగిటివ్స్ ఏంటంటే, స్లో నరేషన్ గా వెళ్ళింది స్క్రీన్ ప్లే మొత్తం. హారర్ ఇంపాక్ట్ చాలా తక్కువ అనిపించింది. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించింది. ఫ్యూ సీన్స్ అయితే రిపిటేటివ్ గా ఫీల్ వచ్చాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ ని సపోర్ట్ చేస్తుంది. కెమెరా వర్క్ అండ్ లైటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. లో బడ్జెట్ టెక్నికల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఫ్యామిలీతో చూడడం అసలు రికమెండ్ కాదు గైస్. అడల్ట్ థీమ్స్ ఉన్నాయి, సెడ్యూటివ్ సీన్స్ ఉన్నాయి, హారర్ వాయిలెన్స్ ఉంటుంది, డిస్టర్బింగ్ విజువల్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ తో లేదా ఎలోన్ గా చూస్తే చాలా బెటర్. సో సైకలాజికల్ హారర్ లవర్స్ కి 1 time వాచ్. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5 ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అండ్ అట్మాస్ఫియర్ ఓకే ఉన్నా స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ మూవీని స్ట్రాంగ్ గా నిలబెట్టలేకపోయింది. ఫుల్ స్కేరీ ఎక్స్పీరియన్స్ కూడా కాదు. హారర్ జనరల్ ఫ్యాన్స్ కి క్యూరియాసిటీతో ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ జనరల్ ఆడియన్స్ కి యావరేజ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు ఏ మూవీ రివ్యూ నెక్స్ట్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.